మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నాది గుమ్మకొండ గ్రామము. ఆంజనేయ స్వామి పూజారిని. నా పేరు కృష్ణమూర్తి. నేను ఇక్కడ 20 సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నాను. 20 సంవత్సరాల నుంచి లేకుండా 2 సంవత్సరాల నుంచి ఈ సేను వ్యక్తులకి వేరే వాళ్ళు వచ్చి ధనం ఉందని చెప్పి వాళ్ళు చెప్పడంలో ఈ సేను వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఇక్కడ చెట్లు కొట్టడము, గుంతలు తీయడము, ఇట్లా చింతమాన కట్ట పీకి వెనక ధనం ఉందని చెప్పినందుకు ఆ సేన్ అనే కొయిలకొండ వ్యక్తులు, ఈతగాల రామాంజనేయుల కొడుకులు సంజీవుడు, కృష్ణ అనే వ్యక్తులు 2 సంవత్సరాల నుంచి టార్చర్ పెట్టి ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు. పూజారి నువ్వు ఊకుంటే బాగుంటది, లేదంటే నేను చంపుతాము చేస్తాము అని ఎదవడిచ్చినారు. ఎదవడిచ్చిన వెంటనే నేను పక్కకి వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయిన తర్వాత ఎమ్మడి వచ్చి వాళ్ళు బండలు వీకి అని చేసి దోగనిక ప్రయత్నం చేస్తుంటే నాకు ఫోన్ వస్తే వచ్చేసినాను. వచ్చే లోపల వెళ్ళిపోయినారు వాళ్ళు. ఈతగాల రామాంజనేయుల కొడుకు కృష్ణ, సంజీవుడు అనే వ్యక్తులు, సేను వ్యక్తులు. ఇక్కడ పుట్ట ఉంది స్వామి. ఇక్కడ వాళ్ళకి జేసీపీ రావాలంటే బండ వీకిన తర్వాత పుట్టగాటి పోవాలంటే ధనం ఉందని చెప్పినారంట వాళ్ళు. ఎట్లన్నా కానీ మీరు బాగా కోటీశ్వర్లు కావాలనుకుంటే ఇక్కడ తీయండి అని చెప్పినారు మంత్రికులు. ఇట్లా నామాలకుంట అనే వ్యక్తి వస్తున్నాడు. నేను ఛాన్సర్లు చూసినాను. ఇక్కడికి వచ్చి పూజ చేయంగా చూసినాను. అన్ని చేనులు చుట్టూ తిరుగుతాడు, నిమ్మకాయలు మంత్రిస్తాడు, పోతాడు. నేను ఏదో చేను వ్యక్తులు అనుకున్నాను, ఏదో పూజ పంట రానందుకు చేపించుకుంటున్నారులే అనే దేశతో నేనున్నాను. తర్వాత నేను తిరుపతికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నైట్ బండలు వీకేసి చేసినారు. చెట్లకి కాట్లు పెడతలకి వెళ్ళిపోయినారు. ఆ కాట్లు పెట్టినారు, బండలు వీకేసినారు. వెనకంగా నేను వచ్చేటానికి వెళ్ళిపోయినారు సార్. మళ్ళీ నాది గుమ్మకొండ రాజేశ్వరి. నిన్న ప్రతి అమాసకి వస్తారు వాళ్ళు, వాళ్ళ మంత్రికులు వస్తుంటారు. ధనం ఉందని పెరగనికి ఇట్లా ఉందని వస్తుంటారు. ఆ ఈతకాయల రామంజులు, కృష్ణ వాళ్ళు ఆ పనులు చేస్తున్నారు. ఎవరు వాళ్ళది? పైలకొండ. ఎక్కడ నుంచి ఎక్కడ ధనం ఉంది అంటున్నారు. అక్కడ నుండి ఆ గెట్ కాటు నుండి ఇక్కడ నుండి దోకుంటూ వచ్చినారు. ఈ సైడ్ కానీ ఇక్కడ పుట్టగడ్డ కల్లా ఉందన్నారు. గతంలో ఎప్పుడు చేయలేకపోయి ఇటంగా ఏమన్నా వాళ్ళు చెప్పుతుంటే ఇప్పుడు మంత్రికులు వాళ్ళు చెప్పుకుంటారు కదా, దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతున్నారు. మంత్రికెళ్ళి ఎవరు? మంత్రులు ఎర్రదొడ్డి అన్నారు, నామలకుంట ఒకరు అన్నారు. వాళ్ళ పేర్లు అయితే తెలియదు. చూసినా మంచాలు అయితే చూసినా, వాళ్ళ పేర్లు అయితే మనకు తెలియదు. వాళ్ళు తరచుగా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ తీసుకెళ్ళా, అంతవరకు తీసుకెళ్ళా. ఏమైనా ఉంటే సర్దుబాటు చేసుకున్నాం అనుకున్నా కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత పెద్ద మందుల తర్వాత పోలీసులు వాళ్ళ సహకారం మనం అడగాలనుకున్నాం. పడగొట్టి చూపిస్తుండే ఇదే చూడండి సార్, పడగొట్టారు. ఇక్కడ నుంచి ఇట్లా పోతే ఇక్కడ ఎండక ఇట్లా పోతే సార్ ఇది గుండు తీసినారు, బండలు వీకేసినారు. ఇక్కడ పుట్ట ఉంది సార్. ఇక్కడ పుట్ట ఉంది. ఈ పుట్ట దగ్గర ధనం ఉందని చెప్పి వాళ్ళు ఇట్లా వస్తే జేసీబీ వస్తే ఇట్లా పోతుంది సార్. ఈ బండలు వీస్తే పుట్ట ఉందా, పుట్టలో ఉందని చెప్పి చేస్తున్నారు సార్. ఇది పుట్ట సార్. మెయిన్ ఇది పుట్ట. ఈ పుట్టలో ఉందని చెప్పి చెప్పినారట. ఒకవేళ వాళ్ళ చేనులో రానియారు కదా, ఇక్కడ నుంచి రావాలంటే జేసీబీ రావాలని చెప్పి ఇక్కడ కొమ్మలుగా కొట్టేసినారు. ఈ చింత చెట్టు కొమ్మలు కొట్టేసినారు, ఈ బండలు వీకేసినారు. జేసీబీ ఇట్లా రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు సార్ వీళ్ళు. ఈ కట్ట రాళ్ళు అన్ని పీకేసినారు సార్. ఇదల్లా పీకేసినారు సార్. చెట్టు కానీ కొమ్మలు కొట్టేసినారు జేసీబీ రానీకే.